హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో పోటాపోటీగా ఉన్న రెండు మొబైల్స్ని కంపేర్ అయితే చేద్దాం. ఒకటి వివో V30 Pro 5G మొబైల్, మరొకటి ఐకో నుంచి ఐకో నియో 9 5G మొబైల్. రెండు మనకు ఒకే కంపెనీస్, కాకపోతే మనకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క రెండు మొబైల్స్కి డిఫరెన్స్ మాత్రం 5,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఐకో మీకు 8GB 256GB బేస్ వేరియంట్ 37,000కి వస్తే, వివో V30 Pro అదే బేస్ వేరియంట్ 41,000 రూపీస్, అంటే అక్షరాల 42,000 రూపీస్ అయితే ఉంది. మరి రెండిట్లో ఏది బెస్ట్ మొబైల్ అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 40,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఏ మొబైల్ ఏ కేటగిరీలో బాగా హైప్ గా ఉంది, హైలైట్ గా ఉంది అనేది మీకు ఒక వీడియో అయితే తెలుస్తుంది. అండ్ దానికంటే ముందు నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ద వే, మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటే కింద నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి నన్ను పింగ్ అయితే చేయండి. నేను కొంచెం అసిస్టెన్స్ అయితే కావాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా డిజైన్ విషయానికి వస్తే రెండు అద్భుతమైన డిజైన్స్తోనే ఉన్నాయి. డిజైన్ విషయంలో ఇది బాగాలేదు, ఇది బాగా ఉంది అని చెప్పుకోవడానికి అయితే లేదు. రెండు డిజైన్స్ మనకు ఎక్సలెంట్గానే ఉన్నాయి. రెండిట్లో మీకు 8GB ర్యామ్తో 12GB ర్యామ్తో అయితే ఉంటాయి. కాకపోతే వివో V30 Proలో 12GB ర్యామ్ వేరియంట్కి ఏకంగా 512GB స్టోరేజ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఐక్యూలో మీకు రెగ్యులర్గా 256GB అయితే ఇచ్చారు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే వివో V30 Proలో మీకు 3 కలర్స్ ఉంటాయి, ఐక్యూలో మాత్రం మీకు 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. కలర్స్ వచ్చేసి మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు. ఇక 5G బ్యాండ్స్ విషయానికి వస్తే వివో V30 Proలో మీకు 12 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఐకో నియో 9 Proలో 10 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో 11 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఇప్పుడే కాదు, కొత్తగా OnePlus 12Rలో కూడా వీళ్ళు ఇలాగే చేయడం అయితే జరిగిందనమాట. అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు తప్పుగా అయితే రాయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎక్స్క్యూజ్ చేయమని అది చేయమని మనకు చాలా ట్రోలింగ్స్ అయితే నడిచాయి. హవెవర్ అది పక్కన మాట. అండ్ ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే, ఈ యొక్క వివోలో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లే, 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2800 నిట్స్ స్పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్. దీనికి గొరిల్లా గ్లాస్ కాకుండా స్కాట్ గ్లాస్ అయితే ఇచ్చారు. ఇది చైనీస్ బ్రాండ్ కి సంబంధించిన కంపెనీ. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. ఇక ఐకో విషయానికి వస్తే సేమ్ 6.78 ఇంచ్ ఫుల్ హెచ్ ప్లస్, కాకపోతే ఇది LTPO డిస్ప్లే అనమాట. దానికంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్, దానికంటే బెటర్ స్మూత్నెస్ తో ఉంటుంది. ఇది కూడా HDR10+ సపోర్ట్. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో రెండు డిస్ప్లేస్ బాగానే, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ హై ఎండ్ సైడ్ మీకు ఐకో నియో 9 Pro అయితే కనిపిస్తుంది. కాకపోతే రెండు డిస్ప్లేస్ వచ్చేసి మీకు చాలా చక్కగా అద్భుతంగానే ఉంటాయి. ఇంకా ఈ యొక్క మొబైల్స్ వెయిట్ విషయానికి వస్తే, వివో వచ్చేసి 188 గ్రామ్స్ ఉంటుంది, ఐకో వచ్చేసి 190 గ్రామ్స్, ఆల్మోస్ట్ సిమిలరే. వివో మీకు 7.5mm మొబైల్ థిక్నెస్, 8.5mm మొబైల్ థిక్నెస్ ఐకోలో అయితే ఉంటుంది. మీకు ఐకోతో కంపేర్ చేస్తే వివో వచ్చేసి లిటిల్ బిట్ చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. వివోలో మీకు IP54 రేటింగ్ అయితే ఇచ్చారు, ఐక్యూలో మీకు ఎలాంటి IP రేటింగ్ అయితే ఉండదు. గుర్తుంచుకోండి, ఇది IP54 రేటింగ్ మాత్రమే. IP68 కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ ఈ రెండిట్లో ఏ ఒక్కటైతే కాదు. ఇంకా మరోటి కెమెరా విషయానికి వస్తే, డెఫినెట్లీ ఇక్కడ హైలైట్ వచ్చేసి వివోకే అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అన్ని 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అంతేకాక ఈ యొక్క సెన్సార్స్ కూడా వివోలో 50 మెగాపిక్సెల్ OIS, ఇది సోనీ IMX920 మెయిన్ కెమెరా, మిగతాది వచ్చేసి టెలిఫోటో లెన్స్, ఇది కూడా 50 మెగాపిక్సెల్ సోనీ IMX816 సెన్సార్ అయితే యూజ్ చేశారు. రిమైనింగ్ వచ్చేసి ఆటో ఫోకస్ ది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం 50 MP. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది ఏ సెన్సార్ యూజ్ చేశారు అనేది మనకైతే రివీల్ చేయలేదు, కానీ కెమెరా విషయంలో మాత్రం పక్కాగా ఈ యొక్క మొబైల్ పీక్ రేంజ్ లో అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో కావచ్చు, ఫ్రంట్ సైడ్ కెమెరాతో కావచ్చు, 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు, పోర్ట్రైట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా కెమెరా విషయం కావాలనిపిస్తే డెఫినెట్ గా మీరు ఐకోని పక్కన పడేసి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవడం అయితే మంచిది. ఇక ఐకో విషయానికి వస్తే, వీళ్ళు కేవలం నామకే వస్తే ఇచ్చినట్టు కనిపిస్తుంది. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా 50 MP ప్లస్ 8 MP, ఇదే 50+8 మీకు 20,000 బిలోలో ఉన్న మొబైల్స్లో కూడా కనిపిస్తాయి. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, మీకు బ్యాక్ సైడ్ మాత్రమే 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 1080p వరకు మాత్రమే ఉంటుంది. ఐక్లో కెమెరా గురించి చెప్పడం వేస్ట్, మీరు బ్లైండ్గా వివో తీసుకోవడం అయితే మంచిది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఐకోని బీట్ అయితే చేయలేదు వివో, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఈ యొక్క ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్
A14 అవుట్ ఆఫ్ బాక్స్, రెండిట్లో ఫ్రంట్ టచ్ OS 14 ఉంటుంది. అండ్ Adreno 740 ఐక్యూలో ఇచ్చారు. మాలి G1610MC6 ఇది యొక్క GPU వివోలో అయితే ఇచ్చారు. వివోలో Dimensity 8200 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. గేమింగ్ కోసం హౌవెవర్ వివో కూడా బాగా ఉంటుంది, కాకపోతే స్నాప్డ్రాగన్ కొన్నంత విలువ మనకు Dimensityకి అయితే ఉండకపోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ మీరు గేమర్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను iQOO Neo 9 ప్రోకే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ర్యామ్ యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ విషయానికి వస్తే వివోలో UFS 3.1 ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, ఎటువంటి స్టీరియో స్పీకర్స్ కూడా ఉండదు. iQOOలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. UFS 4.0 ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఇచ్చారు, దీంట్లో కూడా ఎటువంటి ఈ యొక్క మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీకు బెటర్ ఆడియో క్వాలిటీ కావాలి, బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు iQOO Neo 9 Pro తీసుకోవడం అయితే మంచిది. ఇక లాస్ట్లో దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే వివో 5000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సి, ఎటువంటి 3.5 జాక్ అయితే ఉండదు. iQOOలో 5160 mAh బ్యాటరీ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, టైప్ సి, దేంట్లో కూడా ఎటువంటి 3.5 జాక్ అయితే ఉండదు. రెండు మనకు టై అయితే అయిపోయినాయి బ్యాటరీ విషయంలో. సో ఓవరాల్గా విన్నర్ ఎవరు అంటే ఒక కెమెరాని దృష్టిలో పెట్టి చూసినట్టయితే ఓవరాల్గా ఒక ఆల్రౌండ్ బెస్ట్ పర్ఫార్మర్ మాత్రం మనకు వివో V30 Pro అనే చెప్పాలి. కాకపోతే దానికంటే 5000 రూపాయలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు 5000 రూపాయలు తక్కువ అంటే పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ కావాలి, ముఖ్యంగా పర్ఫార్మెన్సే కావాలనుకున్నాను iQOO Neo 9 Pro మీరు చక్కగా అయితే తీసుకొచ్చి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇదనమాట ఈ యొక్క వీడియోలో మాత్రం విన్నర్ ఖచ్చితంగా వివో V30 Pro 5G మొబైలే. ఈ యొక్క రెండు మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి వచ్చి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జావా డెవలపర్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను పింగ్ అయితే చేయండి, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.